వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులకు 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వాసితులంతా కూడా వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ అలాగే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నేతలు. సార్ చెప్పండి, అసలు ఎన్ని రోజులు మీరు పోరాటం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీ సమస్య పరిష్కారం కాలేదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల నుంచి పోరాటాలు చేస్తున్నాం. ఈరోజు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం అవ్వలేదు. రైతులకి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. సాగు భూములకి నష్టపరిహారం ఇవ్వలేదు. అలాగే R&R ప్యాకేజీలో సుమారు 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని మేము కోరుతున్నాం. కానీ వాళ్ళు 8,98,000 ప్యాకేజీ ఇస్తామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. కానీ రైతులు ఎవరికి కూడా నమ్మలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్యాకేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశం మీద ఈ 15 నెలలు బట్టి ఉద్యమాలు చేస్తున్నారు. సుమారుగా మొన్న ఈ 5 గ్రామాల రైతులు సుమారు 12 కిలోమీటర్లు మిట్ట మధ్యాహ్నం ఎండలో పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు కానీ ఈ ప్రాంతంలో గెలిచిన ప్రజాప్రతినిధులు కానీ ఏ విధమైన సహకారం అందించకపోగా మళ్ళీ ఫస్ట్ విడతలో పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేయలేదు. కానీ మళ్ళీ రెండో విడతలో 3,800 ఎకరాలు రైతులకి పొట్టలు కొట్టి భూములు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి విడతలో రైతులకే న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీ కానీ అలాగే మంత్రి గారు కానీ వాళ్ళు స్థానికులకు ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. ఎక్కడిచ్చారు స్థానికులు? ఈ 15 నెలల్లో ఒక్కరు కూడా స్థానికుడికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఒక పరిశ్రమ రాలేదు. ఈ ప్రాంతంలో భూములు సేకరించి పేద రైతులు పొట్టలు కొట్టి భూములు సేకరించి వాళ్ళు సొంత తెలుగు తమ్ముళ్ళకు పంచుకోవడం కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఒక్క పరిశ్రమ కూడా ఈ రోజు కూడా రాలేదు. రైతులు కానీ లేదంటే ఇక్కడ ప్రజలు కానీ ఏ త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ భూములతో పాటు? రైతులు భూములతో పాటు వాళ్ళు ప్రతిదీ త్యాగం చేసుకుంటూనే వచ్చారు. వాళ్ళకి సంబంధించి ఒక షెడ్కి కానీ లేకపోతే నివాసం ఉంటున్న ఇళ్ళకి కానీ దేనికి కూడా న్యాయం చేయలేదు ప్రభుత్వం. మేము 6 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. R&R ప్యాకేజ్ పెళ్ళైన ఆడపిల్లకి లేదంటున్నారు. పెళ్ళైన ఆడపిల్లకి ఎందుకు ఉండదని మేము అడుగుతున్నాం. పెళ్ళైన ఆడపిల్లకి ఉంది, మేము ఇస్తాము అని ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. పెళ్ళైన ఆడపిల్లకి ఈరోజు తీసేశారు. అదేవిధంగా కుటుంబంలో ఉన్న ఒక తండ్రి వస్తే తండ్రికి నుంచి కొడుకు నుంచి కొడుక్కి ఫ్యామిలీలో ఎవరుంటే వాళ్ళకి 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు ఆ రోజు. ఈరోజు ఏమంటున్నారు, ఇంటికి ఎవరికైతే పేమెంట్ పడ్డాదో ఆ పేమెంట్ పడిన వాళ్ళ కొడుకు తప్ప ఇంకెవరికి రాదని చెప్తున్నారు. అది ఎలా కుదురుతుంది? మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట చెప్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం 2016లో ఇదే ప్రభుత్వం ఉంది. అదే ఈ ప్రభుత్వమే అప్పుడు భూములు తీసుకున్నది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో కూడా ఏం చేస్తున్నారంటే జనాల్ని మభ్యపెట్టి రైతుల్ని మభ్యపెట్టి అన్యాయంగా లాక్కుని దోషి తెప్పడానికి చూస్తున్నారు తప్ప అంతకంటే ఏమీ చేయలేదు. రైతు అయితే మాత్రం అన్యాయం అయిపోతున్నాడు. ఈ రోజు కూడా మాది చందనాడు పంచాయతీ హ్యామ్లెట్ విలేజ్ ఉంది తమ్మిపేట. పర్చేజ్ ల్యాండ్ అని చెప్పారు. 2016లో పర్చేజ్ ల్యాండ్ అని చెప్పి ఇప్పుడు సుమారుగా 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడుకొచ్చే పర్చేజ్ ల్యాండ్కి సంబంధించి చిల్లి గవ్వ కూడా రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు. ఆ రోజున్న రేటుకి ఈ రోజున్న రేటుకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఖండిస్తున్నాం. ఈ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఎలాంటి హామీ ఇచ్చారో ఆ హామీని ఎంతవరకు అమలు చేశారు? 2013 ముందు కూడా 2011, 2012లో కూడా మరి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పటికే ఈ గ్రామాలన్నీ కూడా మరి ప్రభుత్వానికి కంపెనీలకి భూసేకరణ అని చెప్పేసి ఒక జీవో వస్తే రైతులందరూ కూడా కోర్టుకు వెళ్ళిన పక్షంలో అప్పట్లో మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షాన నేను మరి కంపెనీలు కావాలన్నా భూములు తీసుకోవడానికి వస్తే వాళ్ళని చెట్టుని పెట్టి కట్టండి, మీ భూముల జోలికి వస్తాయని చెప్పిన తర్వాత కూడా 2013లోనే వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి సమక్షంలో కూడా మరి వెంటనే వాళ్ళు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులందరినీ కూడా కోర్టు స్టేని ఎత్తేసి మరి 2013లో మరి ఇక్కడ భూసేకరణ మొదలెట్టడం జరిగింది. 2013 నుంచి 2019 మధ్యలో అప్పటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడున్న ప్రస్తుతం ఉన్న ఈ ఎమ్మెల్యే గారు మరి ఆవిడ వంగలపూడి అమితా మేడం గారు కూడా మరి ఆ రోజుల్లో కూడా మరి భూసేకరణ చేసిన దాంట్లో ప్రధాన పాత్రలో ఉన్నారు. మరలా ఇప్పుడు
2024 నుండి మళ్ళీ ప్రభుత్వం మరి అదే ప్రభుత్వం ఉంది. 2016లో భూసేకరణ చేసిన రైతులకి ఎవరికి కూడా ఈరోజు కూడా పూర్తి స్థాయిలో పరిహారం కానీ ప్యాకేజీ కానీ ఎక్కడ కూడా చెల్లించడం జరగలేదు. రైతులందరూ కూడా పూర్తిగా రోడ్డున పడి ఉన్నారు. సుమారు 5,000 ఎకరం రైతులు 7 గ్రామాలు బుచ్చిరాపేట, కొత్తూరు, చందనాడ, రాజీపేట శివారు బోయిపాడు, వేంపాడు శివారు అమలాపురం, పాటిమీద, మూలపర, అలా డిఎల్పురం, వాడపేట గ్రామాలు కూడా సుమారు 900 కుటుంబాలు కూడా మరి ఈ భూసేకరణలో పూర్తిగా రైతులు రోడ్డున పాల్పడి ఉన్నారు. ప్యాకేజీ కూడా 25 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వాలి. ఆడపిల్లలకి కూడా ప్యాకేజ్, వివాహం అయిన వాళ్ళకి ప్యాకేజ్ కూడా లేదంటున్నారు. ప్రధానంగా కూడా వివాహం అయిన వాళ్ళకి కూడా ప్యాకేజ్ ఇవ్వాలి. కుటుంబంలో వారసత్వంగా ఉన్న మనవడు మనవరాలకు కూడా 18 సంవత్సరాల నిండి వాళ్ళు కూడా ప్యాకేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ రైతులకు న్యాయం జరిగే వరకు కూడా రైతులందరూ కూడా ఏకదాటి మీద ధర్నాలు, దీక్షలతోటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఇక్కడ రాబోయే కంపెనీలకు అనుకూలంగా ఉన్నా సరే వ్యతిరేక కార్యక్రమాలు చేసి ప్రజాభిషేకరణ కూడా వ్యతిరేకిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. సార్, రానున్న రోజుల్లో మీ పోరాటాన్ని ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు? ప్రభుత్వం కానీ మీ డిమాండ్ల పట్ల దిగి రాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి భూసేకరణ ప్రక్రియ అనేది మొదటి నుంచి కూడా 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగానే జరుగుతూ ఉంది. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి స్థానిక తహసీల్దార్ వరకు కూడా చట్టాలను ఉల్లంఘించి ఎవరైతే భూములు ఇల్లులు కోల్పోతూ ఉన్నారో నిర్వాసులు వారిని ఆదుకునేటటువంటి పద్ధతిలో లేదు. దీని కారణంగానే అనేక రూపాల్లో ఆందోళన చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు వంట వార్పు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి సానుకూలంగా స్పందించి నిర్వాసుల యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి అనేది అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా నిర్వాసులు కోరుతున్నది, ఎవరైతే ఇల్లులు కోల్పోతున్నారో ఆ ఇల్లులు కోల్పోతున్న కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేవలం 8,98,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇస్తానని చెప్తున్నటువంటి ప్యాకేజీ కనీసం పునాది కట్టుకోవడానికి కూడా సరిపోయినటువంటి ప్యాకేజీ. కాబట్టి దాన్ని 25 లక్షల రూపాయలకు పెంచాలి. అదేవిధంగా అసలు ఇక్కడ కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ వీళ్ళు ఈ సమస్యని పరిష్కారం చేయని పక్షంలో 2013 భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, జిల్లా నెగోషియేషన్ కమిటీని ఒకటి ఏర్పాటు చేయాలి. కానీ ఆ రకమైన కమిటీని ఏర్పాటు చేయలేదు, రైతులతో సంప్రదించలేదు. రైతులతో సంప్రదించకుండా ప్రభుత్వం అధికారులు ఏం చేయదలుచుకుంటే అది ఏకపక్షంగా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఇది 2013 భూసేకరణ చట్టాన్ని భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ని ఉల్లంఘించడమే అవుతా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించకపోతే మేము న్యాయ పోరాటానికి కానీ సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మేమేమో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 25 లక్షల రూపాయల రేటు, మాకు 25 లక్షలు ప్యాకేజీలు, ఆ తర్వాత 18 సంవత్సరాలు నిండిన పిల్లలకి పెళ్ళిళ్ళు అవన వాళ్ళకి మగ పిల్లలకి ఆడపిల్లలకి కూడా ప్యాకేజీలు ఇవ్వాలని. అది నిరాకం అవుతేనే మేము ఏదన్నా భూముల్లోంచి కానీ ఇళ్ళల్లోంచి కానీ తొలిగేది. లేకపోతే మట్టికి వాళ్ళు రోడ్లు వేసుకుంటా పోతున్నాము, మేము రోడ్లు వేసుకుంటా పోతున్నాము, కంపెనీలు వేసుకుంటా పోతున్నాము. అలాగని చేశారు అనుకోండి, ఇక్కడ మట్టికి మా ఊరు ప్రెసిడెంట్లు కానీ, యువస్ ప్రెసిడెంట్లు కానీ, అది అంతా మేడం కానీ ఎవరైనా సరే కొండలే తీసుకొని ఇవాళ దేనికి కూడా జవాబు చెప్పకుండా రోడ్లు వేసుకుంటా పోతున్నామన్నారు. ఇంటికైతే మట్టికి 1,60,000 అండి. 1,60,000కి ఇల్లు ఉందా చెప్పండి? ఒక మాట 3 లక్షలండి స్లాబ్లు వేసినాయి. వాటికి ఇవాళ ఇల్లు కట్టాలంటే 9 లక్షలు వేస్తామంటున్నారు. 9 లక్షలకి ఇల్లు ఎలాగొస్తుందో, అది ఎలాగ మమ్మల్ని ఈ రోడ్ల పాలు చేసి ఈ అనాథల్ని చేసి రోడ్లు భూములు ఎకరం భూము 18 లక్షల రూపాయల రేటు చేసి తీసుకున్నారు. ఇవాళ అయ్యే 20 లక్షల 30 లక్షల వాళ్ళు చేసి అమ్ముకున్నా మేమేం అనలేదు. మమ్మల్ని ఇంకో కాడికి ఇక్కడి నుంచి ఇంకో కాడికి తరలిస్తున్నారు. కాబట్టి మాకు 25 లక్షల ప్యాకేజీ ఇచ్చి ఆడపిల్లలకి ప్రతి మగపిల్లోడికి పెళ్ళి అవిన వాళ్ళకి పెళ్ళి అవలేని వాళ్ళకి 18 సంవత్సరాల వాళ్ళకి మాకు ప్యాకేజీలు ఎత్తేనే ఏదన్నా దాన ధర్మంగా ఉంటుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంతా మేడం మీరందరూ కలిపి ఏం నిర్ణయం తీసుకుంటారో మాకు తెలీదు. ఆ నిర్ణయం పేకనికి ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగని ఎప్పటికన్నా ఇన్ని రోజులు అయింది ఓట్లు గెలిచి ఈ ఏళ్ళకి వచ్చి మీరు ఎలాగున్నారని ఎవరిలో వాళ్ళు కూర్చోవడమే కానీ ఈ ఏళ్ళకి పెద్దలందరూ ఇలా కూలిపోయి ఇలా బాధలు పడుతున్నారు. వాళ్ళు కానీ ఒక్కరు కూడా వాదార్చి వాళ్ళు రాలేదు. వాళ్ళు గెలిపించుకొని వాళ్ళ ఇళ్ళల్లో ఉండడము, వాళ్ళు తినడము, వాళ్ళు ఉండడమే కానీ మమ్మల్ని ఎప్పుడూ ఈ రోడ్లు మాకు తెలుసా?
ఈ రోడ్లు మాకు తెలియదు, నర్సిపట్నం మాకు తెలియదు, వైజాగ్ మాకు తెలియదు. ఈ ఏళ్ళమ్మ ముసలాళ్ళని ముడగోళ్ళని తీసుకొని ఏ రకంగా వెళ్ళమనో మమ్మల్ని ఇలా బాధలు పెడుతున్నారు. కానీ ఇంత మాటలకు దాకా నేను చెప్పాను. మీరు ఒకసారి మా ఊరు ప్రెసిడెంట్లు కూడా మీరు కనుక్కొని ఓ చుట్టూ పాటిమేన గ్రామం పెంటకోట చిన్నమ్మలు కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఒకసారి మా ఊరు ప్రెసిడెంట్లు ఓస్ ప్రెసిడెంట్ కూడా మాకు ఇప్పటికి వచ్చి మీకు ఇలా జరిగింది అలాగా వాళ్ళు మా దగ్గరికి రాలేదు, ఒకసారి వచ్చేలా మీరు చేస్తారని అంతా మేడం గారు మరీ మిమ్మల్ని కోరుకుంటున్నాం కాబట్టి మీరు చెప్పండి. చెప్పండి, స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు ఏమంటున్నారు? మీరు ఇల్లు వాళ్ళని కలిసారా? మీకు న్యాయం జరుగుతుందనే నమ్మకం మీకుందా? మాకు న్యాయం జరుగుతుంది నమ్మకం మాకు ఉందండి. కానీ మరి నాయకులు మరి ఏం చేస్తారో తెలియదు. కానీ మాకైతే న్యాయం జరుగుతుంది మాకు నమ్మకం ఉందండి, చేస్తారని మేము నమ్ముతున్నామండి. కానీ మరి ఏమనుకుంటున్నారు ఏంటో తెలియదండి. కానీ న్యాయం జరుగుతుందని మేము పోరాటం చేస్తున్నాము, పాదయాత్రలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నామండి. మా న్యాయం కోసమే కదండి మేము ఇంతలా బాధపడతాం. రోడ్ల పాలైపోయి ఇంటి దగ్గర పిల్లల్ని జల్లల్ని వదిలేసుకొని రోడ్లు ఏమంటే నడుచుకుంటూ వస్తున్నామండి. న్యాయం కోసం వస్తున్నామండి. మాకు ఎంఆర్ ఆఫీసులు తెలీదు, ఆ కలెక్టర్ ఆఫీసులు ఏ ఆఫీసులు కూడా మాకు తెలియదండి. ఈ 14 సంవత్సరాలు ఆఫీసుల చుట్టూ ఈ నాయకులు ఎటు రమ్మంటే అటు పరిగెలేడుతున్నామండి. నాయకులు ఇదో రెండమ్మా అదో రెండమ్మా అంటే మేము ఇంటి దగ్గర అన్నాలు కాదు ఏమి తినకుండా పరిగెలెట్టి వచ్చేస్తున్నామండి. న్యాయం కోసమే కదా. మాకు 25 లక్షలు ప్యాకేజ్ ఇవ్వాలండి. పెళ్ళైన ఆడపిల్లలకి, పెళ్ళి కాని ఆడపిల్లలకి అందరికీ మాకు ప్యాకేజీలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఇదే కాదండి మాకు బెస్ట్ ఫ్యూచర్ ఇస్తామని అంటున్నారండి. కానీ వాళ్ళు మాటల్లో తప్ప మాకు ఇదిగో మేము ఇలా చేస్తాం అలా చేస్తామో మాకు వచ్చి చెప్తున్నారు తప్ప చేతల్లో మటుకు ఏది చేయలేదండి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో చెయ్యండి, మీ ఇష్టం ఏం చేసినా. ఎందుకంటే మేము 18 లక్షల ప్రకారం భూమి ఇచ్చేసామండి. మాకున్న ఇల్లు లేనండి, ఆ ఇల్లులు కూడా కరెక్ట్గా న్యాయం జరగకపోతే మా పరిస్థితి ఏంటండి? మీరు న్యాయంగా జరగకపోతే మేము చావులు తప్ప మాకు వేరే మార్గం లేదండి. మేము పిల్లలను తల్లులను కలిపి ఏదో పురుగుల మందో ఏముందో తాగి చచ్చిపోతామండి. అంతే న్యాయం జరగకపోతే మేము ఇదే చేస్తామండి. మేము అదే ఇది మీద ఉన్నాం. మీరు ఏ విధంగా న్యాయం చేయాలనుకున్నారు చేయండి, లేదంటే మాకు చావే మార్గం అండి. ఇంకే మార్గం లేదండి. అంతా మీ ఇష్టం, మీ దయ, మీకు మీ చేతులకు అప్పచెప్పేస్తున్నామండి. ఇంకేదైనా మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ల పట్ల ప్రభుత్వం దిగి రాకపోతే మీరు ఏ విధంగా పోరాటం చేస్తారు? మాది అనకాపల్లి జిల్లాలో చందనాడు పంచాయతీలో తమ్మైపేట అండి. నేను ఒక బాధ్యతరాలే. మాది ఇల్లు భూమి పుట్ట అన్నీ పోతున్నాయి. కాకపోతే ఈరోజు మా ఇల్లులు భూములు తీసేసుకొని మమ్మల్ని రోడ్ల పాలు చేశారండి. ఒకప్పుడు అనిత మేడం 25 లక్షలు ఇస్తేనే మీరు భూములు ఇవ్వండి లేకపోతే లేదు అన్నారు. ఈరోజు అనితమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకు కనబడలేదు. ఈరోజు మేము ఆ 25 లక్షలే మేము అడుగుతున్నాం, మేము ఎక్కువ అడగల. ఆ రోజు నువ్వు ఇస్తానన్న 25 లక్షలు మేము ఈ రోజు అడుగుతున్నాం. ఎందుకు ఇంట్లో నుండి బయటికి రాలి ఇప్పుడు వరకు మాకు రిప్లై ఇవ్వలేదో మాకు అర్థం కాలేదు. అనితమ్మ నువ్వు ఆ రోజు నువ్వు చెప్పావు 25 లక్షలు ఇస్తేనే భూములు ఇవ్వండి లేకపోతే లేదన్నావు. ఇవాళ ఎకరం 18 లక్షలు మాకు ఇచ్చారు. ఆ ఎకరానికి మాకు 18 లక్షలు బయటికి ఇప్పుడు మేము వెళ్తే మాకు ఎకరం కాదు 4 సెంట్లు కూడా మాకు భూమి రాలేదు. ఆ 18 లక్షలకి ఇవాళ మేము ఎక్కడికైనా వెళ్ళి కొనాలంటే 50 లక్షలు 60 లక్షలు 40 లక్షలు ఉంది ఎకరం భూమి. మీరు ఇచ్చిన మాకు నష్టపరిహారం ఏ మూలకు కూడా మాకు సరిపోవట్లేదు. ఈరోజు మేము ప్రధానమైన కారణం ఏంటంటే మా ప్రతి ఒక్క కుటుంబానికి R&R ప్యాకేజీ 25 లక్షలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి 6 కార్డులు కావాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మేము ప్యాకేజీలు మేము కావాలని కోరుకుంటున్నాం. చెప్పండి. అంటే 25 ప్యాకేజీ మాకు 25 లక్షల రూపాయలు ఇప్పించమని కోరుకుంటున్నాము. అలాగే 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి పిల్లలకి ఆడపిల్లలకి వివాహమైన ఆడపిల్లలకి కూడా మాకు ఇప్పించమని కోరుకుంటున్నాము. అలాగే ప్యాకేజీ ఇమ్మని వాళ్ళకి అలా ప్రతి ఇంటికి, అలాగే రైతులందరికీ కలిపి ఉన్న సాగులవని అలాగే గ్రామ కంఠంలో ఇల్లులవని ఉన్న అన్నిటికీ కూడా ప్రతిదానికి నష్టపరిహారం చెల్లించి మాకు అలాగే 25 లక్షలు మనకి ప్యాకేజీ ఇవ్వాలని, ఖచ్చితంగా ఇవ్వాలని అదే గవర్నమెంట్ టైంలో అదే మేడం అనిత మేడం టైంలోనే మాకు జరిగింది. భూములు అవి తీసుకున్నారు ఆడపిల్లలకి. అదే న్యాయమో మరి తెలీదండి. మరి అందరూ ఆడపిల్లని ఉండరండి, అందరూ మగపిల్లని ఉండరండి. ఆడపిల్లలు చాలా మంది ఉన్నారండి. మరి అలాంటి కూడా కొంచెం మీరు న్యాయం చేస్తారు అలాగనేసి అడుగుతున్నామండి. మరి ఇద్దరేసి ఆడపిల్లలు గట్టా ఉన్నారండి, వాళ్ళకి ప్యాకేజీలు లేవంటున్నారండి. ఇది మేము కోరుకుంటున్నామండి. మరి అలాగే భూములు పుట్టలు తీసుకొని మాకు కాళ్ళు చేతులు రాలేదండి. మరి ఎక్కడ కష్టపడినా కూడా మీరు అదేదో ఆలోచించుకొని మాకు పరిష్కారం చేస్తారు అలాగని ఆడుకుంటున్నామండి. నిర్వాసితులకు 9 లక్షల రూపాయలు పరిహారం ఇస్తున్నానని అది ఏమాత్రం కూడా సరిపోదని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల పరిహారం ఇవ్వాలని, అలాగే ఇంట్లో 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లకు కానీ మగపిల్లకు కానీ ఈ ప్యాకేజీని వర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్యాకేజీ కానీ అందించకపోతే ఇప్పటికే తాము సర్వస్వం కోల్పోయామని
తాము సావడం తప్ప మరొక మార్గం కూడా లేదని చెప్పి నిర్వాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, నక్కపల్లి నుంచి.